మా బుడ్డోడికొచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ఆడు స్కూలుకి వెళ్తున్నాడు గానీ, స్కూలుకి వెళ్ళిన కానిండి వాడి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి నాకైతే తలనొప్పి అయిపోతుంది. వాడికి కరివేపాకు ఉండకూడదంట, వెల్లుల్లిపాయ ఉండకూడదు, ఇంకా మిరపకాయలు అంటే కారం అయ్యే ఉండకూడదంట. ఏమీ వండకుండా ఏం వెరైటీ వండుతావండి? ఒక్కసారి కామెంట్‌లో నాకైతే తెలియచేయరా? అలా వండుతాను. కారం ఉండకూడదంట, ఉల్లిపాయ ఉండకూడదంట, టమాటీ ఉండకూడదంట, కరివేపాకు ఉండకూడదంట, పోపులు కూడా ఉండకూడదంట. ఇలా కాకుండా ఏం వంట చేస్తామండి? ఒక్కసారి కామెంట్‌లో తెలియచేయండి. అలాంటి వంట ఉంటే నాకు ప్లీజ్ అండి. నా ఒక్కసారి నాకు కామెంట్‌లో తెలియచేయండి. మా బాబు కోసం నాకు ఏం వండాలో కూడా తెలియటం లేదు. ఇవన్నీ వేసినా కూడా ఇవన్నీ నేను నా చేత్తో తీసేసి మళ్ళీ బాబుకి నేను అదే లంచ్ అనేది పెడుతూ ఉంటాను. అయితే ఈ విధంగా నేను మా బుడ్డోడికైతే వండాను. స్కూలుకైతే టైం అయిపోతుంది. క్యారెట్ రైస్ ఈ విధంగా చేశాను. ఈ విధంగా చేసినా సరే తినడానికి చాలా కష్టపడతాడండి పాపం.